శ్రీశైలంలో బ్రహ్మరాంబాదేవి అమ్మవారి గుడి ముందు సుమారు 2000 సంవత్సరాలకు ముందు నిరంతరం జంతు బలులను ఇచ్చేవారు. ఇలా జంతు బలులను ఇవ్వటాన్ని వామాచార సాంప్రదాయం అంటారు. అప్పుడు శ్రీశంకర భగవత్పాదులు వచ్చి ఇక నుంచి ఇక్కడ వామాచార సాంప్రదాయం జరగకూడదని చెప్పి అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రాన్ని స్థాపించి దక్షిణాచార సాంప్రదాయాన్ని మొదలు పెడతాడు. అప్పటి నుండి అమ్మవారికి నిరంతర బలులు అనేది ఆగిపోయింది. కానీ ఇటీవల కాలం వరకు 1982 వరకు కూడా చైత్ర పూర్ణిమ తర్వాత వచ్చే కుంభోత్సవాలలో అమ్మవారికి బహిరంగంగానే జంతు బలులను ఇచ్చేవారు. ఇప్పుడు అయితే ఆ రోజున అవకాశాన్ని బట్టి స్థానికులు జంతు బలులను ఇస్తుంటారు. ఈ రహస్య జంతు బలులను ఆపటం కోసం ఆ రోజు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ కూడా ఇక్కడ రహస్యంగానైనా వామాచార సాంప్రదాయం కొనసాగటానికి కారణం ఈ శ్రీశైలం అడవుల్లో చెంచులు గూడాలు చాలా ఉన్నాయి. వారికి అమ్మవారి మీద విపరీతమైన భక్తి. కుంభోత్సవాలలో అమ్మవారికి ఏదైనా జంతువును బలిస్తే తమకు మేలు జరుగుతుందన్న ప్రగాఢ మూఢనమ్మకమే వీళ్ళని ఇప్పటికీ ఇలా పురిగొల్పుతూ ఉంటుంది.